వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360 ఆన్లైన్ క్లాసెస్. క్షిపణులు మిసైల్స్కి సంబంధించిన అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. గత వీడియోలో మనము క్షిపణులకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు తెలుసుకున్నాం. వాటికి సంబంధించినటువంటి నిర్వచనాలను వివరించుకునే ప్రయత్నం చేశాం. ఈ వీడియోలో మనము అత్యంత ట్రిక్కీగా ఉండేటటువంటి టాపిక్, కాస్త కేర్ఫుల్గా ఉండి సావధానంగా నేర్చుకోవాల్సినటువంటి టాపిక్. అలా అని మరీ కష్టమైనదేం కాదు, కొంచెం దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వివరించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అది మనకు మిసైల్స్లలో వాటి యొక్క వర్గీకరణకు సంబంధించి, మిసైల్స్ యొక్క రకాలకు సంబంధించినటువంటి అంశం. సో దీంట్లో ఉదాహరణలతో కంపేర్ చేసుకుంటూ క్రింది క్షిపణులు ఏ రకానికి చెందినవి అని కానీ, క్రింది క్షిపణులో ఫలానా వర్గానికి చెందనిది ఏది అనే ఓరియంటేషన్లో కానీ, లేదా జతపరిచే అంశంగా కూడా ఇది కనపడుతున్నటువంటి పరిస్థితులలో, అదేవిధంగా చూస్తే రాబోయేటటువంటి వీడియోలలో భారత్ ప్రతిష్టాత్మకంగా రూపొందించుకున్నటువంటి క్షిపణుల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ సందర్భంగా అక్కడ వచ్చేటటువంటి పదజాలాలను మళ్ళీ వివరించుకుంటూ పోతే లెంతీ ప్రాసెస్ అవుతుంది, మీకు కూడా కాస్త కన్ఫ్యూజ్డ్ మేనర్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్షిపణుల వర్గీకరణ మొత్తాన్ని కూడా ఒక స్పెషల్ వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా సాధ్యమైనంత సింప్లిఫైడ్ మేనర్లో మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ క్షిపణులు అంటే ఏమనుకున్నాం మనం? పేలుడు పదార్థాలను కలిగి ఉంటూ స్వయం చోదిత ఇంజన్ వ్యవస్థలను, యంత్ర వ్యవస్థలను కలిగి ఉంటూ, కొంత పరిమాణంలో మార్గనిర్దేశక వ్యవస్థలను కలిగి ఉంటూ లక్ష్యాల మీదికి పడి నాశనం చేసేటటువంటి స్వభావం ఉన్నటువంటి వస్తువులను క్షిపణులుగా మనం చెప్పుకున్నాం. అంటే దీంట్లో పేలుడు పదార్థాలు ఉంటాయి, వాటిని మనం వార్ హెడ్స్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. వార్ హెడ్లను కలిగి ఉంటాయి. అదేవిధంగా స్వయం చోదిత ఇంజిన్ వ్యవస్థలు అన్నాం. సెల్ఫ్ ప్రొపెల్లెంట్ అంటే వాటంతట అవే ప్రయాణించగలిగేటటువంటి క్యాపబిలిటీని కలిగి ఉంటాయి. ఒక రకంగా డ్రైవర్లెస్ కార్స్ అనేవి మనం చెప్పుకుంటున్నాం, ఆటోమేటిక్ వాహనాలు అనేది చెప్పుకుంటున్నాం. ఆ కోవకే చెందినటువంటి వస్తువులుగా క్షిపణులు కనపడతాయి. అంటే వీటిని అవసరమైనటువంటి మేరకు ఎక్స్టర్నల్ గైడెన్స్ అందించేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. రిమోట్ సహాయంతో కావచ్చు, జీపీఎస్ వ్యవస్థల సహాయంతో కావచ్చు, అదేవిధంగా శాటిలైట్ సహాయంతో కావచ్చు, మార్గనిర్దేశక వ్యవస్థలను ఉపయోగించుకుంటూ లక్ష్యాల మీదకి తీసుకొని పోయి వాటి మీద పడి నాశనం చేసేటటువంటి స్వభావము. సో ఇక్కడ వార్ హెడ్ విషయానికి వచ్చేసరికి మనం గత వీడియోలో మాట్లాడుకున్నాము. దీంట్లో పేలుడు స్వభావం కలిగినటువంటి రసాయన పదార్థాలు ఉండొచ్చు, లేదా ఇతర సూక్ష్మజీవి అంటే రోగకారక సూక్ష్మజీవులు ఉండవచ్చు, అణు ఇంధనాలకు సంబంధించినటువంటి పదార్థాలు కూడా ఉండొచ్చు. సో ఇలాంటి అంశాలను మనము వివరించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే క్షిపణులలోని రకాలను గనక మనం గమనిస్తే ముఖ్యమైనటువంటి రకాలుగా రెండింటిని పేర్కోవాల్సి వస్తుంది. ఒకటి కీలకమైనటువంటి క్షిపణులు, వీటిని టాక్టికల్ మిస్సైల్స్ అంటున్నాం. టాక్టికల్ మిస్సైల్స్. సో వీటిని ఎందుకు వాడతాము అంటే కీలకంగా యుద్ధ సమయాలలో త్వరితగతిన ప్రయోగించగలిగేటటువంటి ధర్మం వీటికి ఉంటుంది. యుద్ధ సమయాల్లో త్వరితగతిన ప్రయోగించగల క్షిపణులు మనకు కీలకమైనటువంటి క్షిపణులుగా చెప్తాం. అత్యవసర సమయాలలో ప్రయోగించగల క్షిపణులే మనకు కీలక క్షిపణులుగా చెప్తాం. వీటిని ముఖ్యంగా చెప్పాలంటే యుద్ధ క్షేత్రాల పరిధిలో ఉన్న లక్ష్యాలను నాశనం చేయడానికి వీటిని వాడతాం. సో ఒక యుద్ధ క్షేత్రం, గతంలో మనము రాజుల కాలంలోని యుద్ధాలను చూసినాం. ఒక నిర్ణీత పరిధిలో ఒక గ్రౌండ్ లాంటి దాన్ని ఎంపిక చేసుకొని దాంట్లో కొట్లాడుకునేటటువంటి సన్నివేశాలు మనందరికీ తెలుసు. అలా ఒక ప్రిస్క్రైబ్డ్ రీజియన్ కనుక ఉంటే ఆ రీజియన్ పరిధిలోనే పోరాటం చేసుకునేటటువంటి పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి లక్ష్యాల మీదకి ప్రయోగించగల క్షిపణుని మనం ఇక్కడ కీలక క్షిపణులుగా చెప్తాం. వీటి యొక్క పరిధి స్వల్పం. పరిధి అంటే ఏమనుకున్నాం? గత వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. క్షిపణిని ప్రయోగించిన ప్రాంతం నుంచి లేదా క్షిపణిని ప్రయోగించిన బిందువు నుంచి అది లక్ష్యం మీదికి ప్రయాణించినటువంటి క్రమంలో ఈ రెండిటి మధ్య ఉండేటటువంటి కనీస దూరాన్ని, ప్రయాణించిన దూరాన్ని గురించి మనం చెప్పట్లేము.
అది భూమిని చేరినటువంటి కనిష్ట దూరాన్ని మనం ఇక్కడ రేంజ్ లేదా పరిధి అనేటటువంటి అంటున్నాము. సో ఇక్కడ టాక్టికల్ క్షిపణుల యొక్క పరిధి అనేది చాలా స్వల్పంగా ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా చూస్తే అణు వార్ హెడ్లను వాడము. అణు వార్ హెడ్స్ కావచ్చు, అదేవిధంగా బయో లేదా జీవ ఆయుధాలను, బయో వెపన్స్ను కూడా వాడేటటువంటి ప్రయత్నం చేయము. ఎందుకంటే పరిధి చాలా స్వల్పంగా ఉంటుంది కాబట్టి ఒకవేళ వీటిని గనక ప్రయోగించినప్పుడు ఇవి స్వల్ప పరిమాణంలో అంటే స్వల్ప పరిధిలోనే ప్రయోగించబడుతున్నాయి కాబట్టి ఆ పరిధిలో మనం కూడా ఉంటున్నాం కాబట్టి శత్రువులకే కాదు మనకు కూడా హాని కలిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి వెపన్స్ని టాక్టికల్లో సాధారణంగా వాడేటటువంటి ప్రయత్నము చేయరు, ధైర్యం కూడా చేయరు. మోరోవర్ వీటి యొక్క పేలుడు స్వభావం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పరిధి తక్కువగా ఉంటుంది కాబట్టి దానికి ఇంపాక్ట్ కూడా మన మీద పడాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి. మోరోవర్ ఇక్కడ ఇవి భారీ క్షిపణుల్ని వాడరు. ఎందుకంటే త్వరితగతిన వీటిని ప్రయోగించాలి కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ చేతుల ద్వారా ప్రయోగించగల హ్యాండ్ గ్రెనేడ్స్ వంటివి కావచ్చు, భుజాల మీద నుంచి ప్రయోగించగల రాకెట్ లాంచర్ల నుంచి ప్రయోగించగల మిసైల్స్ కావచ్చు, ఈ రకానికి చెందినటువంటి మిసైల్స్గా మనం చెప్తాం. మరొక ముఖ్యమైనటువంటి రకంగా మనం ఇక్కడ వ్యూహాత్మక క్షిపణులని చెప్పుకుంటున్నాం. సో ఏంటి వ్యూహాత్మక క్షిపణులు అంటే యుద్ధక్షేత్రాల ఆవల, యుద్ధక్షేత్రాల ఆవల ఉన్న లక్ష్యాలను నాశనం చేసేటటువంటివి మనకు ఈ క్షిపణులుగా చెప్తాం. ఏమంటున్నాం? యుద్ధక్షేత్రాల అవతలకు ఉన్నటువంటి లక్ష్యాల మీద ప్రయోగించగలిగేటటువంటి క్షిపణుల్ని మనం ఇక్కడ వ్యూహాత్మక క్షిపణులు అంటున్నాం. వీటి యొక్క పరిధి అనేది కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది. సాధారణంగా ఇవి ఏక అంచె, 2 అంచెలు, 3 అంచెలు, 4 అంచెలు ఇలా ప్రయాణించగలిగేటటువంటి క్యాపబిలిటీని కలిగి ఉంటాయి. ఏక అంచె లేదా దశ అంటాం. సింగిల్ ఫేజ్డ్ మిసైల్స్ లేదా సింగిల్ స్టేజ్డ్ మిసైల్స్, వీటిని మనము ఫేజ్ లేదా స్టేజ్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. సింగిల్ ఫేజ్డ్ మిసైల్ లేదా సింగిల్ స్టేజ్డ్ మిసైల్, వాటిని ఏక అంచెలో ప్రయాణించే మిసైల్ అని, ఏక దశలో ప్రయాణించేటటువంటి, ఒక దశలో ప్రయాణించేటటువంటి మిసైల్గా కూడా మనం చెప్తాం. సో 2 అంచెలలో ప్రయాణించేటటువంటి మిసైల్స్ అంటే దీంట్లో 2 ఇంజన్స్ని అమర్చుతారు. ఒక్క ఇంజిన్ మండిన తర్వాత, దాంట్లోని ఇంధనం అయిపోయిన తర్వాత అది మిగిలిన క్షిపణితోటి సెపరేట్ చేయబడుతుంది, విడిపోబడుతుంది. తర్వాత 2వ దశలోని మోటారు మండి అది లక్ష్యం మీదకి క్షిపణిని తీసుకొని పోయేటటువంటి ప్రయత్నం చేస్తుంది. వార్ హెడ్ని దాని మీద పడిన తర్వాత నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇకపోతే 3 అంచెల రాకెట్కి సంబంధించి కనుక మనం గమనిస్తే దీంట్లో 3 ఇంజిన్స్ ఉంటాయి. ఒక్కో ఇంజిన్లో దానికే ప్రత్యేకమైనటువంటి ఇంధనాన్ని నింపడం జరుగుతుంది. ఇంధనంతో పాటుగా మనం రాకెట్లో మాట్లాడుకున్నాము సాలిడ్ ప్రొపెల్లెంట్ అంటే సాలిడ్ ప్రొపెల్లెంట్ ఫ్యూయల్తో పాటుగా ఆక్సిడైజర్ కూడా ఉంటుందని మాట్లాడుకున్నాం. అలా ఇక్కడ మిసైల్స్లలో కూడా ఇంధనము అనగానే ఇంధనంతో పాటుగా ఆక్సిడైజర్లు కూడా ఉంటాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. మోస్ట్ ప్రాబబ్లీ రాకెట్ యొక్క ప్రయాణం ఏ విధంగా అయితే ఉంటుందో మనకు మిసైల్స్ యొక్క ప్రయాణ పథం కూడా అదే విధంగా ఉంటుంది. ఒక రకంగా సూక్ష్మీకరించబడినటువంటి ఉపగ్రహ ప్రయోగ వాహక నౌకల యొక్క మోడల్స్ని మనం మిసైల్స్గా చెప్పుకోవచ్చు. రాకెట్లలో లేదా ఉపగ్రహ ప్రయోగ వాహక నౌకలలో వాటి యొక్క పేలోడ్గా మనకు ఉపగ్రహాలు అనేవి అక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ మాత్రం మనకు పేలుడు పదార్థాలు అనేవి కనిపిస్తాయి. ఇవేమో లాంచ్ వెహికల్స్లలో ఉంటే మిసైల్స్ విషయానికి వచ్చేసరికల్లా పేలుడు పదార్థాలను అమర్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇవి క్షిపణులలో ఉంటాయి. సో ఇలా వ్యూహాత్మక క్షిపణులు అనేవి కొన్ని వందల కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. అంటే సుదూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను గనక ఛేదించడానికి మనకు కీలకంగా ఉండేటటువంటి క్షిపణుల్ని మనం ఇక్కడ వ్యూహాత్మక క్షిపణులు అంటాము.
వేరాజ్ కొన్ని అడుగుల పరిధిలోనో లేదా కిలోమీటర్ కంటే తక్కువ పరిధిలో ఉండేటటువంటి యుద్ధ క్షేత్రాలలోని లక్ష్యాల మీదకి ప్రయోగించగలిగేటటువంటి క్షిపణుల్ని మనం ఇక్కడ కీలక క్షిపణులు లేదా టాక్టికల్ మిస్సైల్స్గా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక్కడ సౌలభ్యం కోసం కావచ్చు లేదా అవసరం కోసం కావచ్చు ఈ వ్యూహాత్మక క్షిపణులు ఏవైతే ఉన్నాయో స్ట్రాటజిక్ మిస్సైల్స్ అంటున్నాము. ఈ స్ట్రాటజిక్ మిస్సైల్స్ని మరో 2 రకాలుగా వర్గీకరించుకునే ప్రయత్నం చేసినాం. ఈ వర్గీకరించుకునేటటువంటి ప్రయత్నం ఏ అంశాన్ని ఆధారంగా చేసుకొని చేపట్టబడింది అంటే అవి ప్రయాణించేటటువంటి పదాన్ని బట్టి లేదా మార్గాన్ని బట్టి వీటిని ఈ రకమైనటువంటి వర్గీకరణకు తీసుకొని వచ్చినాం. సో ఇక్కడ క్రూయిజ్ మిస్సైల్ అనేది ఈ రకానికి చెందింది అని అన్నప్పుడు వ్యూహాత్మక క్షిపణుల రకానికి చెందింది అని చెప్తాం. కీలక క్షిపణుల్ని మనము ఎటువంటి రకాలుగా వర్గీకరించలేదు. మనకు మోస్ట్ ప్రాబబ్లీ వర్గీకరణ మొత్తం కూడా వ్యూహాత్మక క్షిపణుల మీదనే ఉంటుంది. దాంట్లో కూడా క్లియర్ కట్గా గమనిస్తే క్రూయిజ్ మిస్సైల్స్ యొక్క క్లాసిఫికేషన్ ఒక రకంగా ఉంటుంది, బాలిస్టిక్ మిస్సైల్స్ యొక్క క్లాసిఫికేషన్ మరో రకంగా ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో మనము చూస్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ రెండిటి యొక్క భేదం పెద్దగా కనపడకుండానే రెండిటి కీలక పదజాలాల్ని కలిపి మిసైల్స్లలో వాడుతున్నాం. సరే, ఆ పదజాలాలు ఏంటో చూసిన తర్వాత మనం అవేంటో గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో ఏం చేస్తున్నాము, వ్యూహాత్మక క్షిపణుల్ని అంటే దీన్ని మరొక 2 రకాలుగా వర్గీకరించుకున్నాము. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి క్రూయిజ్ మిస్సైల్ కాగా మరొకటి బాలిస్టిక్ మిస్సైల్గా చెప్తాం. ప్రపంచవ్యాప్తంగా గనక గమనిస్తే అత్యధికంగా వాడబడేటటువంటివి బాలిస్టిక్ మిస్సైల్సే. అత్యధికంగా వాడబడేటటువంటివి బాలిస్టిక్ మిస్సైల్సే. మోస్ట్ ప్రాబబ్లీ అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి క్షిపణి రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. మనందరికీ తెలిసిందే ఈ విషయము. భారత్ కూడా యుఎస్ఏ నుంచి S-400 అనేటటువంటి ఒక మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఇది దిగుమతి చేసుకోవడం అనేది జరిగింది. దీనికంటే ముందు మన దగ్గర కూడా PAD అనేటటువంటి రక్షణ వ్యవస్థ ఉంది. అదేవిధంగా AAD అనేటటువంటి మరొక రక్షణ వ్యవస్థ ఉంది. పృథ్వీ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ ఇది కాగా ఇది అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా AADని మనం పేర్కొంటాం. 2 అంచెల క్షిపణి రక్షణ వ్యవస్థలు భారతదేశము సొంతంగానే సమకూర్చుకుంది. ఇవి 2 కూడా మనకు బాలిస్టిక్ క్షిపణుల నుంచి రక్షణ కలిగించేటటువంటి వ్యవస్థలుగానే మనం చెప్తాం. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగంలో ఉన్నటువంటి రూపొందించుకుంటున్నటువంటి క్షిపణులు ఏంటివి అన్నప్పుడు మనము బాలిస్టిక్ క్షిపణుల గురించి చెప్తాం. తెలుగు టెర్మినాలజీ లేదంటే దానికి సంబంధించి ప్యూర్లీ మనం ఇంగ్లీష్ టెర్మినాలజీనే బేస్ చేసుకొని చెప్తాం. ఇకపోతే శక్తివంతమైన మిస్సైళ్ళు ఏ రకానికి చెందినవి అన్నప్పుడు మనం క్రూయిజ్ మిస్సైల్స్కి సంబంధించి చెప్పాల్సి వస్తుంది. ఈ మధ్య కాలంలోనే మనకు సామాజిక మాధ్యమాల్లో వార్తాపత్రికల్లో ఒక న్యూస్ రావడం జరిగింది. ఏంటి అంటే అత్యంత పవర్ఫుల్ అయినవి కదా రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇది బ్రహ్మోస్ మిసైల్ని గుర్తించగలుగుతుందా అని. ఇక్కడ బ్రహ్మోస్ మిసైల్ గురించి మాట్లాడినాము అంటే క్రూయిజ్ మిసైల్ సందర్భంగా మాట్లాడుతున్నాం కాబట్టి బ్రహ్మోస్ మిసైల్ కూడా ఒక క్రూయిజ్ మిసైల్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరే, దీనికి సంబంధించిన పూర్తి సమాచారము మరొక వీడియోలో మనం చెప్పుకుంటాం. కేవలం పదజాలాలను మాత్రమే మనం ఇప్పుడు పట్టుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏంటి బ్రహ్మోస్ మిసైల్ అంటే ఇది ఒక క్రూయిజ్ మిసైల్ రకానికి చెందింది అని. ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నవన్నీ కూడా బాలిస్టిక్ క్షిపణుల నుంచి రక్షణ కల్పించేటటువంటి వ్యవస్థగా మనం చెప్తాం. అంటే ఏంటి అంటే గతంలో మనము రామాయణం సినిమాలో కావచ్చు, భారత సీరియళ్ళు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఒక రాజు ఒక బాణాన్ని ఎక్కుపెట్టి వదిలేసేవాడు. దానికి విరుగుడుగా ఇంకొక రాజు ఇంకొక బాణాన్ని వదిలితే అవి 2 కూడా ఆకాశ మార్గంలో ఒకదానికొకటి టచ్ అయ్యి ఒకదాని యొక్క శక్తిని మరొకటి నిర్వీర్యం చేసుకొని మాయమైపోతూ ఉన్నాయి. అలాంటి సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్నే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేటటువంటివి కల్పించే ప్రయత్నం చేస్తాయి.
ఏదైనా ఒక దేశము భారతదేశంలోని భారత భూభాగం మీద ఉన్నటువంటి లక్ష్యాల మీదికి బాలిస్టిక్ క్షిపణులు గనక వేసినట్లయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ క్షిపణి రక్షణ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ప్యాడ్ సిస్టమ్ కావచ్చు, ఏఏడి సిస్టమ్ కావచ్చు, S-400 సిస్టమ్ కావచ్చు, దీంట్లో స్పెసిఫిక్గా ఏముంటాయంటే మనము ఇంత క్రితమే చెప్పుకున్నాము, DRDO అభివృద్ధి చేసేటటువంటి వ్యవస్థలలో రాడార్ సిస్టమ్స్ కూడా ఉంటాయని చెప్పుకున్నాము. ఈ రాడార్ వ్యవస్థలు ఏం చేస్తాయంటే భారత భూభాగం మీదికి ప్రయోగించబడినటువంటి బాలిస్టిక్ క్షిపణుల్ని అవి ఆకాశంలో ఉండగానే గుర్తించి దానికి విరుగుడుగా దాన్ని ఎదుర్కొనేటందుకు, దాన్ని నిరోధించేటందుకు ఈ వ్యవస్థలు మరొక క్షిపణిని దాని మీదకి ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. సో ఈ క్రమంలో అవి ఏం జరుగుతుంది అంటే ఆ భారత భూభాగం వైపుకు దూసుకొచ్చేటటువంటి మిస్సైల్ యొక్క ట్రాజెక్టరీ అంటే దాని యొక్క ప్రయాణ పథాన్ని ఇవి అబ్జర్వ్ చేసుకుంటూ ఎంత వేగంతో దూసుకొని వస్తున్నాయో, భూమి నుంచి ఎంత ఎత్తు నుంచి దూసుకొని వస్తుందో, అదేవిధంగా అది కిందికి దిగేటటువంటి క్రమంలో ఎంత ఎత్తులో క్రమక్రమంగా దిగుతుందో ఈ అంశాలన్నింటినీ బేరేజ్ వేసుకొని ఇక్కడ ఉన్నటువంటి PAD మరియు AAD లేదా S-400లలోని రాడార్స్ ఒక మిస్సైల్ని దానికి ఢీకొనేటందుకు గాను, దాన్ని ఎదుర్కొనేటందుకు గాను ప్రయోగిస్తుంది. ఇలా ప్రయోగించబడినటువంటి మిస్సైల్ భారత్ వైపు దూసుకొచ్చేటటువంటి మిస్సైల్ని ఢీకొనడం ద్వారా అది గగనతలంలోనే దాన్ని పేల్చేసేటటువంటి ప్రయత్నం చేస్తాయి. సో ఇక్కడ మన దగ్గరకు వస్తున్నటువంటి మిసైల్స్ బాలిస్టిక్ మిసైల్స్ రకానికి చెందిందని చెప్పేసి అనుకున్నాం. మరి ఇక్కడ క్రూయిజ్ మిసైల్స్ని ఇవి ఎందుకు అడ్డుకోవు అంటే బాలిస్టిక్ మిసైల్స్ అన్నీ పరావలయ మార్గంలో ప్రయాణిస్తాయి అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో బాలిస్టిక్ మిసైల్స్ అన్నీ ప్రొజెక్టైల్ మాదిరిగా పరావలయ మార్గంలో ప్రయాణిస్తాయి. ఈ మిసైల్స్ని మనం ప్రధానంగా బాలిస్టిక్ మిసైల్స్ అంటాం. మరి క్రూయిజ్ మిసైల్స్ అంటే ఏంటి అన్నప్పుడు ఇవి పరావలయ మార్గాన్ని వాటి ప్రయాణ మార్గం వెంబడి అంతటా స్వీకరించేటటువంటి ప్రయత్నం చేయవు. మరి ఏం పని చేస్తాయి ఇవి అంటే భూమికి సమాంతరంగా ప్రయాణిస్తూ భూమికి తక్కువ ఎత్తులోనే ప్రయాణిస్తూ ఇలా ప్రయాణించేటటువంటి క్రమంలో లక్ష్యాన్ని చేరే సందర్భంగా గాలిలోకి నిలువుగా పైకి లేచి లక్ష్యాల మీద పడి నాశనం చేసేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవేమో మనకు క్రూయిజ్ క్షిపణులు అంటాం. ఇవి మనకు క్రూయిజ్ క్షిపణులు కాగా ఈ పరావలయ మార్గంలో ప్రయాణించేటటువంటి క్షిపణులు మనకు బాలిస్టిక్ క్షిపణులుగా చెప్తాం. సో మరి స్వభావరీత్యా ఏవి మంచివి అంటే ఏవి సమర్థవంతంగా లక్ష్యాలను ఛేదిస్తాయి అంటే అది ఏ రకానికి చెందిందో కాకుండా దాంట్లో అమర్చబడినటువంటి వ్యవస్థల యొక్క సామర్థ్యాన్ని బట్టి అవి లక్ష్యాలను ఛేదించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. సో మరో రకంగా చెప్పాలంటే బాలిస్టిక్ మిసైల్స్ అనేవి రాడార్ వ్యవస్థలకు చిక్కేటటువంటి, రాడార్ వ్యవస్థలు కనిపెట్టగలిగేటటువంటి సామర్థ్యానికి లోబడి ఉంటాయి. మరి అలాంటి సందర్భంలో క్రూయిజ్ క్షిపణులు అనేవి భూ వాతావరణంలోనే భూమికి సమాంతరంగా ప్రయాణిస్తూ లక్ష్యాన్ని చేరుకునేటటువంటి సందర్భంగా అకస్మాత్తుగా పైకి లేచి లక్ష్యాల మీదకి పడి వాటిని నాశనం చేసేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. మోరోవర్ వీటి యొక్క ఆకారం కూడా సెపరేట్గా ఉంటుంది క్రూయిజ్ మిసైల్స్కి సంబంధించి. ఇందులో రాడార్కి చిక్కకుండా వాటిలలో స్టెల్త్ టెక్నాలజీని కూడా అమర్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి స్టెల్త్ టెక్నాలజీ అంటే రాడార్ వ్యవస్థలు కనుగొనలేని విధంగా వాటి యొక్క బయటి ఆకారాన్ని మార్పు చేసేటటువంటి క్రమం, రూపొందించేటటువంటి క్రమాన్ని మనం స్టెల్త్ టెక్నాలజీగా చెప్తాం. సాధ్యమైనంత దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఆ రాడార్లు వాటిని గనక గమనించలేకపోతే దాన్ని మనం స్టెల్త్ టెక్నాలజీగా చెప్తాం. అలాంటి స్టెల్త్ టెక్నాలజీ క్రూయిజ్ క్షిపణులలో అత్యధికంగా వాడుతూ ఉన్నాం. తద్వారా రాడార్ వ్యవస్థలకు చిక్కకుండా రాడార్ వ్యవస్థలు కనిపెట్టగలిగేటటువంటి సామర్థ్యం లోపల అవి శత్రు లక్ష్యాలను నాశనం చేసేటటువంటి స్వభావం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే బ్రహ్మోస్ క్షిపణిని S-400 రక్షణ వ్యవస్థ గుర్తించగలుగుతుందా అంటే గుర్తించగలిగేటటువంటి అవకాశాలు తక్కువ. ఒకవేళ గుర్తించగలిగినా కూడా దీన్ని అడ్డుకునేటటువంటి సామర్థ్యము చాలా తక్కువగా ఉంటుంది. మోరోవర్ ఇది గుర్తించే సమయానికి బ్రహ్మోస్ మిస్సైల్ లక్ష్యం మీద పడి నాశనం చేసేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ మనం చెప్పుకోవాలి అంటే
క్షిపణులకు సంబంధించినటువంటి వర్గీకరణ లేదా క్షిపణులకు సంబంధించిన రకాలు 2 రకాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. యుద్ధ క్షేత్రాల పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాల మీదకి గనక మనము క్షిపణులు వాడాలి అంటే అలాంటి క్షిపణులు మనము కీలక క్షిపణులు టాక్టికల్ మిస్సైల్స్గా మనం చెప్తాం. ఈ మిస్సైల్ అని స్వతహాగా పెద్ద పెద్ద లాంచర్లతోటి వాడాల్సినటువంటి అవసరం ఉండదు. మొబైల్ లాంచర్లతో కావచ్చు లేదా భుజాల మీద పెట్టుకొని కావచ్చు వీటిని ప్రయోగించగలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అత్యవసర సందర్భాలలో, తప్పనిసరి పరిస్థితులలో, క్లిష్టమైనటువంటి సమయాలలో మనకు అందుబాటులోకి వచ్చేటటువంటి మిస్సైల్స్గా మనము టాక్టికల్ మిస్సైల్స్ గురించి చెప్తాము. అలా కాకుండా సుదూరంలో ఉన్నటువంటి లక్ష్యాల మీద గనక వాడాలి అంటే మన ముందున్నటువంటి ప్రత్యామ్నాయంగా మనము వ్యూహాత్మక క్షిపణుల గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ వీటి యొక్క నిర్మాణం అనేది అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. మోరోవర్ వీటికి తయారు చేయడానికి అధిక వ్యయం అవసరం అవుతుంది. కీలక క్షిపణులను తయారు చేయడానికి అంత వ్యయం అవ్వని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అలా చూస్తే వ్యూహాత్మక క్షిపణులలో సౌలభ్యాన్ని బట్టి, అవి ప్రయాణించేటటువంటి మార్గాన్ని బట్టి మరొక 2 రకాలుగా మనము వాటిని విభజించుకున్నాము. దీంట్లో క్రూయిజ్ మిస్సైల్స్ ఒకటి, బాలిస్టిక్ మిస్సైల్స్ ఒకటిగా మనం చెప్తూ ఉన్నాం. క్రూయిజ్ మిస్సైల్స్ అంటే భూ వాతావరణంలోనే భూమికి సమాంతరంగా ప్రయాణిస్తూ శత్రు రాడార్లకు చిక్కకుండా లక్ష్యాలు చేరువయ్యేటటువంటి సందర్భంగా అమాంతం గాల్లోకి లేచి లక్ష్యాల మీదకి పడి నాశనం చేసేటటువంటి మిస్సైలుగా మనకు క్రూయిజ్ క్షిపణులు కనిపిస్తూ ఉన్నాయి. అలా కాకుండా ప్రక్షేపకం మాదిరిగా గాలిలో పరావలయ మార్గంలో ప్రయాణించగలిగేటటువంటి క్షిపణులను మనము బాలిస్టిక్ క్షిపణులుగా చెప్తూ ఉన్నాం. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనవి క్రూయిజ్ మిసైల్స్ కాగా అత్యధికంగా వాడబడేటటువంటి క్షిపణి వ్యవస్థలను మనం ఇక్కడ బాలిస్టిక్ మిసైల్స్గా చెప్తూ ఉన్నాం.